హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో అయితే పాలకూర అనేది ఎక్కువగా రావాలి అంటే ఎలా పెంచుకోవాలి అనేది చెప్తాను. నార్మల్గా మనం పాలకూర వేసుకున్నట్లయితే 1-2 సార్లు కోసుకున్న తర్వాత అది మనకి అంత ఈల్డింగ్ అనేది రాదు. కానీ నేను చెప్పిన పద్ధతుల్లో ఇలా మీరు ఒక్కసారి ట్రై చేశారు అంటే మాత్రం మీరు 5-6 సార్లు అంటే ఆల్మోస్ట్ 3-4 మంత్స్ వరకు మనం పాలకూరని కంటిన్యూస్గా హార్వెస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. దానికోసం నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను, అలా ఫాలో అవ్వండి, ఒకసారి ట్రై చేయండి. మీకు వీడియో గిన నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి. ఫస్ట్ అయితే మనము పాలకూర సీడ్స్ అనేవి నాటుకునేటప్పుడు ఎప్పుడైనా సరే నానబెట్టి నాటుకోవాలండి. ఒక 24 అవర్స్ వాటిని వాటర్లో అనేది నానబెట్టాము అంటే పాలకూర సీడ్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది. కాబట్టి మనము ఒక 24 అవర్స్ నానబెట్టి మట్టిలో పెట్టుకున్నట్లయితే జర్మినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మనము ఆకుకూరలకి, ముఖ్యంగా ఆకుకూరలకి మనము ఏదైనా నాటుకోవాలి, విత్తనాలు వేసుకోవాలి అంటే మాత్రం సాయిల్ని ఒక 1 వీక్ అన్న ముందు కలిపి పెట్టుకోవాలండి. అప్పుడు మాత్రమే మనకి ఆకుకూర విత్తనాలు అనేవి జర్మినేషన్ బాగా ఉంటాయి. లేదు అంటే ఆకుకూర విత్తనాలు అనేవి చిన్నగా ఉంటాయి. కాబట్టి మనము మట్టి పెట్టిన వెంటనే పెట్టేసి వాటర్ పోసాము అంటే ఆ మట్టి సెట్ అవ్వదు కదా మనకి. మట్టి సెట్ అవ్వక ఏంటంటే ఆకుకూర అనేది సరిగ్గా మొలవదండి. మీరు చూసారా ఒక్కొక్క పాలకూర ఆకు ఎంత ఉందో. మనం ఒక్క మొక్క కట్ చేసినట్టయితే మనకి బయట నుంచి తెచ్చుకోవడానికి ఒక్క కట్టతో సమానం అవుతుందండి. ఇలా పెంచుకోవాలి మనం ఎప్పుడైనా సరే. ఇంకా మనకి పాటింగ్ మిక్స్కి వచ్చేసరికి నేను ఎప్పుడు చెప్పినట్లే యూనివర్సల్ సాయిల్ మిక్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. అలాగే డ్రైనేజ్ అనేది ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాలి. మనం ఆకుకూరలకి పెట్టుకొని విడివిడిగా దూరంగా పాలకూర మొక్కలు అనేవి పెట్టుకోవాలండి. విత్తనాలని దగ్గరగా సీడ్స్ అనేవి పెట్టుకోవద్దు. ఒకవేళ మీరు దగ్గరగా పెట్టుకొని ఒకే దగ్గర ఎక్కువ మొలిచినట్లు అయితే మాత్రము మనకి ఎక్కువ సార్లు అనేది పాలకూరని హార్వెస్ట్ చేసుకోలేము. ఒక్కసారి బాగా బుషిగా వస్తుంది, అలాగే సెకండ్ టైం కూడా వస్తుంది. కానీ థర్డ్ టైం అనేది తీసుకోవాలి అంటే మాత్రం పాలకూర మొక్కలు అనేవి దూరంగా పెట్టుకోవాలి. ఇదే మెయిన్ టిప్ అండి. ఇంకా తర్వాత వాటరింగ్ అనేది వచ్చాము అంటే రెగ్యులర్గా వాటరింగ్ చేసుకోవాలి. అన్ని మొక్కలకి చేసుకున్నట్లయితే మనకి మాయిశ్చర్ అనేది మెయింటైన్ చేసుకున్నట్టయితే మనకి మంచి బుషీగా వస్తాయి అన్నమాట. అలాగే వడలిపోదు, ఆకు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకొక టిప్ ఏంటి అంటే దీనికి పెస్ట్ అనేది నేనైతే ఏమీ రాలేదు. అలాగే మనము ఎప్పుడైనా సరే కంటిన్యూస్గా హార్వెస్ట్ తీసుకోవాలి అంటే ఒక 2 టబ్స్ అయితే సరిపోతాయండి నాకైతే. అలాగే మీరు మీ ఫ్యామిలీలో ఉన్న క్వాంటిటీని బట్టి మీరు వాడేదాన్ని బట్టి 3 టబ్బులు 4 టబ్బులకి అలా పెట్టుకోండి. మనకి 50 రూపీస్ టబ్స్ ఉంటాయి కదా, వాటిలో పెట్టుకున్నా సరిపోతుంది. కానీ ఎక్కువ మొక్కలు అయితే పెట్టద్దు. ఒక 50 రూపీస్ టబ్ తీసుకున్నట్లయితే మీరు 5-6 మొక్కలు పెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువ పెట్టుకున్నా అంతే హార్వెస్ట్ వస్తుంది. ఇలా ఒక 6-7 మొక్కలు పెట్టుకున్నా సరే మనకి ఎక్కువ రోజులు అనేది హార్వెస్ట్ వస్తుంది. ప్రతిసారి మనము సీడ్ అనేది వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే దూరంగా పెట్టుకోవాలి. వెల్ డ్రైనేజ్ సాయిల్ అయి ఉండాలి. అలాగే ఎండకు వచ్చినట్లయితే ఓవర్గా బాగా డైరెక్ట్ సన్లైట్ వచ్చే దగ్గర మాత్రం పెట్టొద్దు. ఎందుకంటే అవి చిన్న ఏజ్లో ఉన్నప్పుడు అంటే ఒక 10 days 15 days మొక్కలుగా ఉన్నప్పుడు మనకి చాలా డెలికేట్గా ఉంటుందండి పాలకూర. అప్పుడు వాటరింగ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. అలాగే మనము పెట్టుకోవడం కూడా సెమీ షేడ్ అంటే మరీ ఎక్కువ ఎండ పడకుండా అలాగే మరీ నీడలోనూ కాకుండా ఉండేటట్లు చూసుకున్నట్లయితే మనకి మంచిగా ఎదుగుతాయి పాలకూర మొక్కలు. పాలకూర మొక్కలు ఒక 10 days 15 days అప్పుడు మనకైతే చాలా డెలికేట్గా ఉంటాయండి మొక్కలు. వాటరింగ్ అనేది చాలా కేర్ఫుల్గా చేయాలి, లేకపోతే మొక్కలు ఆ టైంలో పడిపోయే ఛాన్స్ ఉన్నాయి. అప్పుడు కింద మట్టికి ఆని పడిపోయాయి అంటే మాత్రం మనకి ఇంకా మొక్క అనేది చనిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనము ఇంకా అలాగా దూరంగా పెట్టుకోవాలి. ఒకవేళ మనకి ఒకే దగ్గర గుంపులుగా మొలిచినాయి పాలకూర మొక్కలు అనుకుంటే కొంచెం ఇప్పుడంటే సమ్మర్ సీజన్లో రీపాటింగ్ అనేది కష్టం. కాబట్టి ఆ మొక్కని వింటర్లో కానీ అలాగే రైనీ సీజన్లో అయితే మాత్రం మనం దాన్ని తీసి దూరంగా వేరే పాట్స్లో నాటుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. నేను పాటించే పద్ధతి అయితే అదేనండి. నేను పాలకూరని ఒకే టబ్లో పెట్టకుండా ఒక్కొక్క టబ్లో అట్లా ఒక్కొక్క మొక్క పెట్టేస్తూ ఉంటాను. అప్పుడు మనకి కంటిన్యూస్గా ఈల్డ్ అనేది ఏదో ఒక టబ్లో ఏదో ఒక మొక్క నుంచి వస్తుంది. కనీసం మినిమం పాలకూర అనేది మనకి ఎప్పుడూ ఉంటుంది అనమాట గార్డెన్లో. ఇలా పెంచుకున్నట్టయితే మనకి యూస్ఫుల్గా ఉంటుంది.
అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం హార్వెస్ట్ అనేది కరెక్ట్ టైంలో చేసుకోవాలి అండి. మనకి కొంచెమే ఉంది కదా అనేసి మనం దాన్ని అలా ఉంచేయకూడదు. అలా ఉంచేయడం వల్ల ఏంటి అంటే మనకి ఒకటి బాగా ముదిరిపోతుంది పాలకూర. అలాగే కాకుండా మనకి మళ్ళీ పెరగడానికి టైం అనేది తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే సాయిల్లో ఉన్న ఫస్ట్ బలమంతా ఫస్ట్ ఉన్న మొక్కలకి వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ రెండోసారి మనం కట్ చేసినాక ఎదగాలి అంటే కొంచెం ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి మనము కరెక్ట్ టైంలో హార్వెస్ట్ చేసుకోవడం అనేది ఎప్పుడైనా సజెస్టబుల్ అండి. ఇప్పుడు చూసారు కదా మీరు, ఈ టబ్లో చూసినట్టయితే నేను ఒక ఇది 100 రూపీస్ బ్లాక్ టబ్ అండి. దీంట్లో ఒక 8 మొక్కలు అయితే అలా ఉన్నాయన్నమాట. ఇంకా మధ్య మధ్యలో కొన్ని చిన్న మొక్కలు వస్తే నేనైతే వాటిని వేరే టబ్స్లోకి తీసి రీపాటింగ్ అయితే చేశాను. ఇంకా చూసారు కదా నేను ఇంకా మొత్తము హార్వెస్ట్ అయితే చేశాను. ఒక్కొక్క ఆకు అనేది మన చేతి సైజులో ఉంటుంది. మనము ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసినా ఇలాగే రావాలి అంటే మనము దీనికైతే ప్రాపర్ కేర్ అనేది తీసుకోవాలి. అంటే ఎక్కువ కాకపోయినా సరే దీనికి మినిమం ఇలా మనకి లీవ్స్ ఎల్లో కలర్ అయ్యాయి చూసారా, దీనికి 2 రీజన్స్ అండి. ఒకటి వచ్చేసి అది ఓల్డ్ ముదిరిపోయిన ఆకులు అయినా ఉండాలి, లేకపోతే దానికి ఓవర్ వాటరింగ్ అయినా సరే అయితే మనకి అలా అవుతుంది. ఇది చూసారు కదా నేను ఆల్రెడీ ఒక షార్ట్లో పెట్టాను ఈ 2 పాలకూర మొక్కలను అయితే. చూసారు కదా ఒక్కొక్కటి ఇలా విడిగా ఉండడం వల్ల మనకి చాలా ఎక్కువ ఈల్డ్ అనేది వస్తుంది. ఇలా 2 మొక్కలు అక్కడొకటి మనము టబ్స్లో పెట్టుకున్నాము అంటే మనకి మొక్కలు అనేవి బాగా పెరుగుతాయి. ఒక్కొక్క మొక్క అనేది ఒక్కొక్క కట్ట సైజులో ఉందండి మనం బయట నుంచి తెచ్చుకుంటే. అలాగే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇది ఈ 2 మొక్కల నుంచి నేను ఒక 6 టైమ్స్ అలా హార్వెస్ట్ చేసుకొని ఉంటాను. ఇప్పుడు చూసారంటే మీరు కలర్ అనేది చేంజ్ అయిపోయింది, కొంచెము థిక్ గ్రీన్లో వస్తుంది. మనం ఫస్ట్ సెకండ్ టైం హార్వెస్ట్ చేసుకున్నప్పుడు కొంచెం లైట్ గ్రీన్లో ఉంటాయి ఆకులు అనేవి. మనకి మొక్క ముదిరే కొద్దిగా కొంచెం థిక్ గ్రీన్లో వస్తాయి. అలాగే మీరు చూస్తే ఇంకా వీటి ఆకులు కూడా సేమ్ సైజులో ఉన్నాయి. మన ఫస్ట్ టైం ఎలా అయితే హార్వెస్ట్ చేసుకున్నప్పుడు సైజు ఉందో ఆకులు అదే సైజులో ఉందండి. ఇంకా ఇలా ఒక 2-3 టైమ్స్ చేసుకున్నాక ఇది కొంచెం బాగా ముదిరిపోయి చిన్న సైజులో వస్తుంటాయి ఆకులు. ఇంకా అప్పుడైతే మనము ఆ మొక్కలు తీసేసి ఇంకా కొత్త మొక్కలు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా నేను కొన్ని విత్తనాలు అనేవి మిగిలిపోతే ర్యాండమ్గా అలా చల్లితే అక్కడ ఈ టబ్లో 4-5 మొక్కలు అయితే వచ్చేసాయి. ఇంకా వాటిని నెక్స్ట్ మనకి ఇలా చేసుకుంటూ ఉంటే మనకి కంటిన్యూస్ హార్వెస్ట్ అనేది ఉంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching. Wish you a happy gardening. Thank you all.